మొత్తానికి జిఎస్టీ విషయంలో చాలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషకరమైనటువంటి అంశం. ఏదైతే 12%, 28% ఉన్నటువంటి జిఎస్టీది 5%, 18%కి తగ్గించేశారు. అందుట్లో కామన్ మ్యాన్ వాడేటువంటి టూత్పేస్ట్లు, బ్రష్లు, లేకపోతే సోపు, ఇట్లా ఏదైతే షాంప్స్, లేకపోతే చిన్న చిన్న ఏదైతే రెగ్యులర్గా ఉపయోగించేటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ 5%లో తీసుకురావడం అనేటువంటిది కామన్ మ్యాన్కి చాలా ఉపయోగం. ఎప్పుడూ కూడా మధ్యతరగతి సామాన్య మానవుడికి మీద పెనుభారం వెయ్యకూడదు. అలా అని చెప్పని ఎవరైతే అధిక ట్యాక్సులు కట్టేటువంటి వాళ్ళు ఉన్నారో ఆ డబ్బును తీసుకొని పోయి పంచకూడదు. ఉపయోగకరంగా ఉండాలి, ప్రొడక్షన్ తీసుకొచ్చేటువంటి విధంగా ఉండాలి. అలాగాని అలా దాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు అనేటువంటిది అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇది మాత్రం స్వాగతించేటువంటి నిర్ణయంగా మోదీ గారు చెప్పినటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఇది కొంత డెసిషన్ జరిగింది. బయట సురేష్ గారా कि करोड़ों परिवार की जो जरूरतें हैं वो और अधिक सस्ती मिलनी शुरू हो जाएगी. इस बार धनतेरस की रौनक भी और ज्यादा रहेगी क्योंकि दर्जनों चीजों पर टैक्स अब बहुत ही कम हो गया है. साथियों, 8 वर्ष पहले जब जीएसटी लागू हुआ तो कई दशकों का सपना साकार हुआ था. तो ये चर्चा कोई मोदी प्रधानमंत्री बना उसके बाद नहीं हुई, उसके पहले भी हो रही थी. काम नहीं होता था, चर्चा होती थी. ये आजाद भारत के सबसे बड़े आर्थिक सुधारों में से एक था. There is a special rate which is 40%. There is one special rate which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco and weed. All goods including aerated waters containing added sugar or other sweetening matter or flavored, caffeinated beverages, carbonated beverages or fruit drink or carbonated beverages with పొగాకు ఉత్పత్తులు ఖరీదైన కార్లు. సురేష్ గారు, మొత్తానికి ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ఎక్కడైతే తగ్గించాలో వాళ్ళకి తగ్గించారు, ఎక్కడైతే పెంచాలో వాళ్ళకి పెంచారు. ఓవరాల్గా అసలు మొత్తం మీద తగ్గించారు. ఏంటి ఓవరాల్గా రివ్యూ ఏంటి, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? వంశీ గారు, అంటే టొబాకో కానీ లేదంటే మనకి పాన్, గుట్కా, మసాలా ఇలాంటి వాటికి సంబంధించి మాత్రమే 40% పెంచారు. మిగతా దాదాపు సామాన్యుడు వాడే దానికి సంబంధించిన అన్ని రకాలు, మీరు చెప్పినట్టు అన్ని రకాల వస్తువుల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. ఇంకా జీరో చేశారు. దానికి ఏంటంటే బ్రెడ్స్ కానీ, చపాతీ, పరోటా లేకపోతే ఇలాంటి వాటి మీద అసలు జీరో మొత్తం పూర్తిగా తొలగించారు. అదేవిధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మనకి క్యాన్సర్ కానీ ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కానీ 36 రకాల డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్స్ అనేది. ఇదేంటంటే ఒక రకంగా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ కింద చెప్తున్నారు. మీ ఇందాక మోడీ గారు చెప్పినట్టు 8 ఏళ్ల జిఎస్టీ కాల పీరియడ్లో మొదటిసారి తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయమే మొత్తానికి సామాన్యుడికి మీరు అక్కడ షాంపూలు కానీ, ఎయిర్ టాయిల్, ఈవెన్ ఎయిర్ పిన్స్ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఆ పరిస్థితి పోవాలి. కాబట్టి ఆత్మనిర్భర భారత్ మన స్వదేశీ పరంగా ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి షాంపూలు కానీ, టూత్ బ్రష్లు కానీ ఇలాంటి వాటిని అంతా పెంచారు. తర్వాత నూడిల్స్, చాక్లెట్స్ ఇలాంటి, అదేవిధంగా విద్యార్థులు వాడే నోట్బుక్స్ కానీ ఇలాంటి వాటి మీద మొత్తం మీద ట్యాక్స్ 5% జిఎస్టీ ట్యాక్స్ అనేది 5% తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకొక కీలకమైన లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా, హెల్త్ కవరేజ్ పరంగా దానికి సంబంధించి దాన్ని ట్యాక్స్లు అనేది తగ్గించారు. తర్వాత మీద స్ట్రక్చర్ 2 రకాల స్ట్రక్చర్ చేయడం వల్ల ఇప్పుడు టూరిజం ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ టూరిజం ఎక్కడికి వెళ్ళినా కానీ 7,500 రూపాయలు లోపు ఉంటే మనకి దాని ట్యాక్స్ని 12 నుంచి 5% తగ్గించడం. ఇంకొకటి కూడా ఇప్పుడు మనకి ఇవాళ రేపు మనం అత్యంత ప్రాధాన్యత హెల్త్, ఆరోగ్యం, అందం, దాని రెండింటికి సంబంధించి మనం చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. దానికి సంబంధించి జిమ్, యోగా, సెలూను ఇలాంటి వాటిలో 18% నుంచి 5% తగ్గించారు. అదేవిధంగా యోగా సెంటర్స్, జిమ్, వీటందరికి బార్బర్ షాప్స్ వాటికి అట్లా సెలూన్ తగ్గించారు వంశీ గారు. అదే సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే పెప్సీ కానీ ఇలాంటివి మాత్రం 40%లోకి తీసుకొచ్చి టొబాకో ప్రొడక్ట్స్ ఆయన తీసుకెళ్ళి అక్కడ 40%లో పెంచారు వంశీ గారు.